సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. అనుమానం పెను విషాదంగా మారింది. భార్య పైన అనుమానంతో అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడో భర్త. భార్యను చంపి అనంతరం మృతదేహంతో సెల్ఫీ వీడియో దిగి మరీ వాట్సాప్ స్టేటస్ పెట్టాడు ఆ దుర్మార్గుడు. దానికి మోసానికి మరణశిక్ష అంటూ క్యాప్షన్ కూడా రాశాడు. వాట్సాప్ స్టేటస్లో ఆ ఫోటోను పెట్టి చనిపోయినటువంటి ఆ బాడీ వద్ద ఫోటో తీసుకొని సెల్ఫీ వాట్సాప్ స్టేటస్ పెట్టిన తర్వాత కింద క్యాప్షన్ కూడా ఇచ్చుకున్నాడు. తను మోసం చేసింది, తన భార్య నన్ను మోసం చేసింది, వేరొక అతనితో అక్రమ సంబంధం నెరిపిందనేటువంటి అనుమానంతో తనను చంపేసి కింద ఒక క్యాప్షన్ జత చేశాడు, మోసానికి మరణశిక్ష అంటూ. ఇది ప్రస్తుతం తమిళనాడు కోయంబత్తూరులో చోటు చేసుకుంది. అక్కడ తీవ్ర సంచలనంగా మారింది. తమిళనాడు కోయంబత్తూరు తిరునెల్వేలికి చెందిన బాలమురుగన్ శ్రీప్రియ దంపతులు వీరిద్దరు. వీరికి 3 పిల్లలు కూడా ఉన్నారు. మంచిగా సంసారం కొనసాగుతుంది, కుటుంబం హ్యాపీగా కొనసాగుతుంది అనుకుంటున్న సందర్భంలో కొంతకాలం క్రితం వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో శ్రీప్రియ భర్త నుంచి విడిగా ఉంటూ కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తుంది. ఆమె భర్తతోని విడిపోయి ఇంకా గొడవలు అవుతున్నాయి కావట్లేదని చెప్పేసి ఆమె సపరేట్గా ఈయన దగ్గర నుంచి వెళ్ళి ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ అక్కడ కోయంబత్తూరులో ఉంటుంది. అక్కడ ఓ మహిళల హాస్టల్లో నివాసం ఉంటుంది ఈమె. అయితే తన భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని బాలమురుగన్ అనుమానించాడు, కక్ష పెంచుకున్నాడు, తీవ్రమైనటువంటి ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం భార్యతో మాట్లాడాలనే నెపంతో బట్టల్లో కొడవలని దాచుకొని హాస్టల్కి వచ్చాడు. ముందుగా ప్రీ ప్లాన్డ్గా వచ్చాడు, ఎలాగైనా భార్యను చంపేసేయాలి ఈరోజు అని చెప్పేసి. అక్కడ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయినటువంటి బాలమురుగన్ తన వెంట తెచ్చుకున్నటువంటి కొడవలితో శ్రీప్రియ పైన దాడి చేసి అక్కడికక్కడే నరికి చంపేశాడు. అనంతరం ఆ యొక్క రక్తపు మడుగులో పడి ఉన్నటువంటి భార్య మృతదేహం పక్కన కూర్చొని ఎంత తాపీగా సెల్ఫీ తీసుకున్నాడంటే ఆ విజువల్స్ మనం పూర్తిగా చూపించలేకపోతున్నాం, కానీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. హ్యాపీగా ఇట్లా సెల్ఫీ ఫోటో తీసుకొని ఏదో వెనక ఏదో జలపాతం ఉందనో లేకుంటే ఏదైనా స్టాచ్యూ ఉందనో లేకుంటే మనం సరదాగా సెల్ఫీలు తీసుకుంటాం అలా తీసుకొని బాడీతోటి దానికి మోసానికి ప్రతిఫలం మరణం అనేటువంటి క్యాప్షన్ని వాట్సాప్ స్టేటస్గా పెట్టుకొని అప్లోడ్ చేశాడు. చూడండి ఎంత ఉన్మాదపూరితమైనటువంటి మైండ్ సెట్తో అతను ఉన్నాడు. అది పెట్టుకుంటే అందరూ చూస్తారు, తాను దొరికిపోతాననేటువంటి ఒక భయాందోళన కూడా తనకి లేదు. అందరికీ ఇంకా వార్నింగ్ హెచ్చరిక ఇస్తున్నట్టుగా అతను స్టేటస్ పెట్టుకున్నాడంటే తన మెంటాలిటీ ఎంత క్రూయల్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ దాడితో భయభ్రాంతులకు గురైనటువంటి హాస్టల్లో ఉండేవారు బయటకు పరుగులు తీశారు. నిందితుడు మాత్రం అక్కడే ఉండి పోలీసులు వచ్చే వరకు వేచి చూశారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి రత్నపురి పోలీసులు బాలమురుగన్ను అరెస్టు చేసి హత్యకు ఉపయోగించినటువంటి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులందరూ కూడా. ఇంకా ఈ హత్యకు గల కారణాలేంటి, ఈ యొక్క వివాహేతర సంబంధం కారణంగానే హత్య కొనసాగిందా, ఇంక ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా, పిల్లల నుంచి కూడా వివరాలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులో సంచలనంగా మారింది కేసు. భార్యను అత్యంత కిరాతకంగా చంపి అది సెల్ఫీ ఫోటో తీసుకొని మరి స్టేటస్ పెట్టిన ఈ యొక్క భర్త భరతం పట్టాలంటూ కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి.